అనలం చాలదు, ఎంత పెట్టినా మేత చాలదు. కోరికలు ఎలా ఉంటాయి? ఇవాళ ఒకటి తిన్నాం, సరే మరి రేపు అక్కర్లేదా, ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా వినాలి, ఇంకా చూడాలి, ఇలా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పరిమితం చెయ్యాలి. దేనికి పరిమితం చెయ్యాలి? శాస్త్రములో విహితమైన వాటికి పరిమితం చెయ్యాలి. నీకు ఏది నీ ఆత్మకు నీ మనసుకు శ్రేయమని శాస్త్రములు పెద్దలు చెప్పారో వాటికి పరిమితం చేస్తే దాని పేరే తపస్సు. తపస్సు అంటే ఏమీ లేదు, నీ ఇంద్రియముల యొక్క భోగములను పరిమితం చేయటం. ఈ పరిమితం చేయడానికి భోగ సంకోచ తపః, ఇది చెయ్యాలి. దానికోసం మొట్టమొదటి ఏం చేస్తావు? దీని పేరు కామం అన్నారు. రెండవది మహాపాప్మ. కాబట్టి ఈ అనలమును మహాపాప్మ ఈ రెండింటినీ ప్రజహి జయించు. మహాపాప్మ ఏమిటి? కోపం వస్తే చేయకూడని పని అంటూ ఉండదు లోకంలో, అనరాని మాట ఉండదు లోకంలో. ఎంత గురువునైనా ధిక్కరిస్తాం, తల్లినైనా చంపుతాం. దీన్ని చేయించేది ఏది? మహాపాప్మ, క్రోధం. కాబట్టి క్రోధమునకు పేరు మహాపాప్మ. ఇది అనలము. ఈ రెండు మనకి శత్రువులు. ఈ రెండు ఒకటే, చివరికి వస్తే దాని పేరే కామము. కాబట్టి కామరూపం మహాబాహో దురాసదం జహి జయించు. విన్నాడంతా పాపం. ఏమిటోనండి ఎలా జయించడం ఏమిటో అని గాబరా పడ్డాడు. పడితే స్వామి అసంశయం అర్జునుడు చెప్తాడు, మనస్సుని కట్టి బాగుంది నువ్వు చెప్పింది, కానీ మనస్సు అనేది ప్రమాథి, బలవతు, దృఢం, చంచలం. ఒక్క నిమిషం కుదురుగా ఉండదండి మనస్సు. ఇక్కడ కూర్చున్నామంటే ఉంటుందే? ఉండదు. చంచలం హి మనః కృష్ణ. అర్జునుడు అంటున్నాడు, మహానుభావుడు ఉపదేశకుడేమో గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఎదురుగా. ఆయన రూపం చూస్తేనే కదలకూడదు మనస్సు, అలాంటి వాడు ఎదురుగా ఉన్నాడు. పైగా మాట్లాడుతున్నాడు, మంచి ప్రీతితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఎదరగా భగవంతుడు వస్తేనే మరి మనస్సు చిక్కకపోతే మరి ఎప్పుడు చిక్కుతుందండి? వచ్చి నిలబడ్డాడు. ఈయన అంటున్నాడు చంచలం హి మనః కృష్ణ. మనసు చాలా చంచలమయ్యా. చంచలం కాదు, ప్రమాధి. ప్రమాధి అంటే నొక్కి పెట్టేస్తుంది, అస్తమానం రాపాడుతూ ఉంటుంది మనస్సు. కోరిక కలిగింది అనుకోండి మనస్సులో, మరి మనని రాత్రి నిద్ర పట్టిన కదా తెల్లవారిదాకా అదే ఆలోచన, తెల్లవారులో అదే ఆలోచన అండి, నిద్ర పట్టలేదు అంటాం పొద్దున లేచి. మనకందరికీ వచ్చిన మాటలే ఇవన్నీ, మనం అనుభవిస్తున్న బాధలు. ప్రమాధి. నువ్వు చేయలేవా? బలవతు. ఏమిటయా దాన్ని మాత్రం కంట్రోల్ చేయి. దృఢం. 3 మాటలు చెప్పేశాడు. కాబట్టి నేను నిగ్రహించడం చాలా కష్టం. కృష్ణ భగవానుడు చూశాడు, నవ్వాడు. అసంశయం, ఎస్ కరెక్ట్ అన్నాడు. ఆయన కూడాను. ఎవరు? సాక్షాత్ భగవానుడే. అర్జునుడు చెప్పిన తర్వాత ఈ స్టేట్మెంట్ విని అసంశయం అన్నాడు. సందేహం లేదా, నిజమే నువ్వు చెప్పిన మాట. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ మనస్సును వశపడుతుంది 2 మార్గాలు, అభ్యాసము, వైరాగ్యము. ముందు ప్రాక్టీస్ చేయి. వైరాగ్యము. ఒక నదీ జలములు మంచి నీరు బాగా వస్తూ ఉంటుంది. ఆ నీరు పోకుండా అడ్డీసామనుకోండి, పొంగి ఊళ్ళు ముంచేస్తుంది. అడ్డడమా వదలటమా? వదిలితే వ్యర్థంగా పోతోంది. పోనీ అడ్డేదామంటే ఊళ్ళు ముంచేస్తోంది. ఏం చేయడం అండి? ముందు అడ్డడం కాదు, దీనికి ఛానల్స్ ముందు తవ్వాలి, కాలువలు తవ్వాలి. ఆ కాలువలు తవ్వి అప్పుడు ఇక్కడ అడ్డాలి. ఇక్కడ అడ్డితే ఏమవుతుంది? ఈ అడ్డబడ్డ నీరు కాలువల ద్వారా పంటకి పనికొస్తుంది. అలాగే వైరాగ్యం, అభ్యాసం, ఇవి 2 చేయాలి. అభ్యాసేన వైరాగ్యేణ. వైరాగ్యం అంటే ఆనకట్ట కట్టేయడం, అభ్యాసం అంటే ఛానల్స్ తవ్వటం. ఎటువైపు వెళ్లాలో అటువైపు వెళ్లేలా నీటిని అమర్చాలి. అలాగే నీ మనసు ఎటు వెళ్లాలో ముందు దానికి అలవాటు చేయి. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. స్కూల్కి వెళ్లకుండా ఉంటే పిల్లడికి ఎలాగైతే వాడికి మెల్లిగా నచ్చ మళ్ళీ చెప్పి ఆత్మ కంటే మంచిది లేదు నాయన, ఇవన్నీ అనిత్యములు, ఇవి అశాశ్వతములు, ఆత్మనిత్యము, ఇది బాగా రోజు వినాలి. పాఠం చెప్పాలి మనస్సుకి. పాఠం చెప్తే అభ్యాసము, దీన్ని వైరాగ్యము. అలాగని పాఠం చెబుతూ మళ్ళీ అస్తమానం వీధిలోకి పంపించేస్తూ ఉంటే లాభం లేదు. మళ్ళీ దాన్ని వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి అభ్యాసేనచ వైరాగ్యేనచ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల చేత గ్రహింపబడుతుంది. ఇది ఏమని అభ్యాసం చేయాలయ్యా చెప్పాడు స్వామి 5వ అధ్యాయంలో ఆఖరిని. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నీకెప్పుడు ఏమిటి అంటే
ఏది చేసినా అనుభవించాలి అనుభవించాలి అనుభవించాలి, ఇదే కదా కోరిక. అందుకే మనం ఇంత బాధ. మనం అనుభవించాలనుకోకపోతే మనం ఇంత బాధపడం. ఎవరి కోసం అయితే ఏదో చాలా కష్టపడ్డానయ్యా నీకోసమే, నీకు అదృష్టం లేదు, ఫలించలేదు, బదిలిస్తాం. కానీ మన కోసం అనేసరికి అయ్యో ఇంత కష్టపడ్డాను రాలేదు, ఇంత కష్టపడ్డాను రాలేదు. కాబట్టి నువ్వు చేసే పని నీకోసం అనుకోకు. భోక్తారం యజ్ఞ తపసాం, అనుభవించేవాడిని నేను. ఏం చేసేదనండి, ఆ దేవుడి కోసం చేసిన దేవుడి నోట్లో చూడు సిరి లేదు, లభించలేదు, వదిలేస్తాం కదా. వాడి కోసం చేసి వదిలేస్తే మనకేం నష్టం, మనకి విచారం ఉండదు. కాబట్టి ఆయన భోక్త, ఇది గుర్తుపెట్టుకో. యజ్ఞ తపసాం భోక్తారం నేను. తర్వాత ఏమిటోనండి నేను అనుకుంటున్నాను కానీ ఐ కుడ్ నాట్ కంట్రోల్, నేను నియమించుకోలేకుండా ఉన్నానండి. నేను ఏం చేయడం అండి, ఎవరు నన్ను మా వాళ్ళు పిల్లల్ని పాడు చేస్తున్నారని అనవసరంగా వాళ్ళు అడ్డరండి. వీడు అడ్డివాడా, వీడు తను కంట్రోల్ చేసుకునేవాడా? ఇక్కడ గుర్తుపెట్టుకో. సర్వలోక మహేశ్వరం, సమస్త లోకములకు ఒక నియమించేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నేను. నేనే భోక్తని, నేనే నీ లోపల ఉండి నియమించేవాడిని అనుకుంటే ఇవి రెండు తెలుసుకో. మూడవది అయితే మాత్రం ఏమిటో భగవంతుడు అంటాం కానీ వాడికి ఏం పట్టిందండి, వాడు మన ఎందుకు రక్షిస్తాడు అనుకోకు. సుహృదం సర్వభూతానాం, ఆయన సర్వభూతములకు సుహృత్తు. అందరి యొక్క మేలును కోరే మనసు కలవాడు ఆయన ఒక్కడే. నీవెవడో ఒకరి యొక్క మేలు కోరతావు, మరి ఒకరి మేలు కోరతావు, మరి ఒక మేలు కోరతావు, వీడు మా సుహృత్ అంటావు, వీడు నీకే మేలు కోరతాడు కదా. సర్వభూత సుహృత్ ఆయన. ఈ మూడు లక్షణములు భగవానులో గుర్తిస్తే నీ మనస్సు లోపల చేసే పనిలో అభ్యాసం అలవాటవుతుంది. కాబట్టి ఈ అభ్యాసం అంటే ఏమర్థం, భగవంతునిలో ఉండే మూడు గుణములను సర్వదా భావిస్తూ ఉండు. ఓహో స్వామి ఎంత దయాళువండి, స్వామి ఎంత అనుగ్రహశీలండి. అస్తమానం స్వామి యొక్క సుహృత్వాన్ని భావించు, స్వామి యొక్క సర్వలోక ఈశ్వరత్వాన్ని భావించు, సర్వ యజ్ఞ కర్మ ఫల భోక్తగా భావించు. ఈ మూడు భావనలు నీ లోపల సంతతము అలవాటు చేస్తే నీ లోపల మనసు ఇతరమైన విషయముల మీదకి వెళ్ళడానికి కంటే ఇటు వెళ్ళడానికి అలవాటు అవుతుంది. ఇది దీని పేరు అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి చేయాలండి అంటే లోపలుండే భగవంతుని యొక్క గుణములను సంతతము మనసు లోపల భావించుట. ఏవా గుణములు? ఇదిగో ఈ మూడు గుణములు భావించు. భోక్త, ఈశ్వర, సుహృత్తు, మూడు భావములు భావించు. భోక్తృత్వం భగవానుడిది, ఈశ్వరత్వం భగవానుడిది, సుహృత్వం భగవానునిది. ఇది నిత్యము నీవు అభ్యాసం చేయ. మనస్సుకి బాగా నచ్చ చెప్పు, పాఠాలు చెప్పు. ఇది విన్న తర్వాత ఇప్పుడు పై విషయములకు వెళ్లకుండా ఇప్పుడు క్రమంగా దాని మీద ప్రేమ కలుగుతుంది, అటు తగ్గుతుంది వెళ్ళటము, అప్పుడు వైరాగ్యము. ఈ రెండిటి వల్ల మనసు కంట్రోల్ అవుతుందయ్యా. ఇది దీనికి మార్గం ఏమిటండి, నువ్వెవరో నీకు తెలియాలి, నిన్ను నీవు దర్శించాలి, ఆత్మదర్శనం చేయాలి. ముందు నీవెవరు చెప్పు, నేనెవరు అంటే దర్శనం చేయాలి. ఆ దర్శనం చేస్తే ఏమిటి లాభం? నీకు కలుగుతున్నటువంటి చాంచల్యం అంతా అందరిలో నిలబెట్టాలో చెప్పాడు మనకి 6వ అధ్యాయంలో స్వామి. కూర్చో, అక్కడ ముందు కుదురుగా కూర్చోవడం నేర్చుకో. కూర్చోనేటప్పుడు ఒక క్షణం కూర్చోని సరే కదిలిపోతుంది, కూర్చోలేము. అటు కూర్చుంటే ఇటు తిరగాలి, ఇటు కూర్చుంటే అటు కూర్చోవాలి. తదేకంగా చూస్తారు చూడండి కొంతమంది, ఆ పనిలో నిమగ్నమై ఉంటారు మన పిల్లలు. వాళ్ళు పిలవండి పలకరు, వాళ్ళ కథలకి ఉండదు, అలా చూస్తూ కూర్చుంటారు ఏకాగ్రంగా. ఏమిటి ఆ టీవీని అలా చూస్తూ కూర్చుంటే వాళ్ళకి కదులుతుందండి, కదలదు. ఏమండి ఎంతసేపు ఎలా కూర్చున్నారు ఈ పిల్లలు? వాళ్ళనే వచ్చి ఏది ఒక్కసారి రా పూజ దగ్గర కూర్చో, కూర్చోలేదు, కదిలిపోతుంది. ఎందుకు కదిలిపోతుంది? దాని ఎందు వెళ్ళలేదు, దీని ఎందు వెళ్ళాలి. అందుకోసం ముందేమి నేర్చుకోవాలి? ఒక చోట వివిక్తమైన దేశంలో, పవిత్రమైన దేశంలో, ఒక్కడు ఇతరమైన విక్షేపముల అవకాశము లేని చోట శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనముత్తమం. కూర్చోగానే కాస్తో పక్కన ఎత్తో పక్కన పల్ల ఉండగానే ఇటు ఇటు ఊగుతూ ఉంటుంది. అలా కాకుండా స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండాలి ఆ కూర్చొనేది. అది మరీ నేలకి తగులుతూ ఉండకూడదు, కాస్త ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉన్న దాని మీద ముందు దర్భ, దాని మీద చర్మం, దాని మీద వస్త్రం, చేలాజిన కుశోత్తరం వేసుకొని దాని మీద కూర్చొని ఇప్పుడు ఇందాక నుంచి చెప్పానే అభ్యాసం, వైరాగ్యం ఇవన్నీ చేసావు కదా, వాళ్ళ చేత కుదురుపడ్డటువంటి ఈ మనస్సుని ఒక చోట లగ్నం చేయాలి. ఎలా లగ్నం అవుతుంది? కదలకూడదు. కదలకపోవడానికి ఏమి కావాలి?
నీకొక్కసారి ఈ 2 కన్నులున్నాయి, ఇవి ప్రధానమైన శత్రువులు మనకి. ఇవి మనని లాగేస్తాయి. వీటిని ఒకచోట నిలపడం అలవాటు చేసుకో. ఎక్కడ నిలబెట్టాలి? నాసాగ్రమును చూడు. నాసాగ్రం అంటే కిందకి కాదు, ఇలా ఈ భ్రూమధ్యమునందు చూడాలి. ఇట్లా పెట్టి అలా ఈ మొదటికి ఆ నల్లగుడ్డు వచ్చేలా భావన చేసి అక్కడ నిలబెట్టి ఈ మధ్యకి చూస్తే ఆలోచన తగ్గిపోతుంది. ఒక్కసారి చూడండి, అలాగూ సెకండ్, 2 సెకండ్లు, 3 సెకండ్లు అలా చూస్తూ ఉండండి. అది అలా ఏమవుతుంది ఏమిటో తెలియదు, అయిపోతుంది. అప్పుడు ఒకసారి ప్రణవాన్ని ఓం 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 అనుసంధానం చేయి. ఇక్కడ నిలబెట్టు, ఓం అనే దానిని అనుసంధానం చేయి. అట్లా చేస్తే ఈ మనస్సు లోపల చాంచల్యం తగ్గితే అది తనంత తాను ప్రకాశిస్తుంది. అది చూడబడదు, అది ప్రకాశిస్తుంది. లోపల నీకు తెలియకుండా తెలుస్తుంది. ఏమిటి తెలుస్తుంది? నువ్వు పై వాళ్ళకి చెప్పడానికి ఏమిటని చెప్పాలి? చెప్పలేక వెలుగంటున్నారు. వెలుగు కాదు. నీవు ఈ బయటికి వచ్చేసరికి సర్వధా వర్తమానోపి సయోగి పరమోమతః. నీవు ఏ పని చేస్తున్నా ఏదో లోపల ఉండి చేయిస్తోంది. ఏ పని చేసినా ఈ చేసిన పని వాడే రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈ మధ్యన ఉన్నటువంటి ఈ మీడియా పోతుంది. పోయి ఏమవుతుంది? వాడు చేయిస్తున్నాడు, వాడే స్వీకరిస్తున్నాడు అనేది నీకు సంతతము భాషిస్తుంది. ఏ పని చేస్తున్నా, ఎక్కడ తిరుగుతున్నా. ఈ 2 నీ లోపల ఎప్పుడు పరిపూర్ణముగా నీకు అవగాహనకు వస్తే అప్పుడు ఆత్మదర్శనమైనట్టు లెక్క. ఇక్కడ ఆత్మదర్శనమైంది, ఆత్మదర్శనమైందంటే ఎవరికైందండి అంటే ఈ 2 రకముల ప్రవృత్తి ఎవడిలో మీకు కనిపిస్తే వాడిలో అయినట్టు లెక్క. శరీరమును చూడగానే వెగటు ఎవడికి కలగకపోతే వాడికి కలిగినట్టు లెక్క. శరీరమును చూసి ద్వేషము కలగకపోతే వాడికి కలిగినట్టు లెక్క. కాబట్టి ఇవన్నీ నీకేం కలిగిస్తాయి? సమదర్శనుడు అవుతాడు వాడు. సమదర్శనుడు అంటే శరీరమును బట్టి ఉన్న వైషమ్యములను చూచి ద్వేషము కానీ, రాగము కానీ, ఏవగింపు కానీ, ప్రీతి కానీ కలగక శరీరమంతా కర్మకృతమైనది, వారి వారి కర్మానుగుణ భిన్నమని భావన కలిగి సర్వత్ర సమదర్శనుడు అవుతాడు. ఇది ఆత్మస్వరూప సాక్షాత్కారం చేసుకున్న వాడి ప్రథమ లక్షణం, పైకి మనకు తెలిసేది. 2వ లక్షణం, వాడు నడుస్తున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, వాడు మాట్లాడుతున్నది, పని చేస్తున్నది, ఏమి చేస్తున్నా వాడు కాదు, ఎవరో చేయిస్తున్నట్టు, ఎవరో రిసీవ్ చేసుకున్నట్టే ఉంటాడు. ఎవడో అలా పరధ్యానంగా ఎవరో లోపల నుంచి చేస్తాడు, మాట్లాడతాడు, అంతే ఊరుకుంటాడు. వాడు మాట్లాడిన అహంకారం కల్పించదు. ఇంతే తను మాట్లాడితే కదా వాడు మాట్లాడించాడు, వాడు ఆనందించాలి, మనకెందుకు పోతుంది. ఈ 2 తెలియాలి. చేయించేవాడు, స్వీకరించేవాడు. ఒకడు లోన ఉండి చేయిస్తున్నాడన్నది వాడి బాహ్య వ్యాపారములలో సర్వత్రా దర్శనం మనకు కనిపించి, బాహ్యముగా కనిపించి, అందరి లోపల శరీరమును చూచి వాడి లోపల భేదము కలగకుండా, రాగద్వేషములు కలగకుండా మనసు కుదురుగా ఎవడికుంటుందో ఆత్మౌపమ్యేన సర్వత్ర యః పశ్యతి సపశ్యతి శునిచైవ శ్వపాకే చ పండితా సమదర్శినః. 6వ అధ్యాయంలో సమదర్శనం సమదర్శనం వస్తుంది బాగా. ఇది ఆత్మదర్శనానికి ప్రధానమైన పై గుర్తు. లోపల ఆత్మదర్శనం వాడు చెప్పలేడు, మనము చెప్పలేము. కాబట్టి అది అనుభవించేది కానీ చెప్పదగినది కాదయ్యా. నేనంటే ఏమిటి అంటే ఇదిగో ఈ లక్షణములు కలిగితే నీలో, అప్పుడు నీకు ఆత్మదర్శనము కలిగినట్టు లెక్క. అంటే ఆత్మదర్శనము కలగాలి. ఇది కలిగిన తరువాత ఇప్పుడు రా, అప్పుడు భక్తికి చెప్తానని స్వామి 6 అధ్యాయములను సమాప్తి చేసి రేపు 7వ అధ్యాయమును ఉపదేశిస్తాడు స్వామి. 6 అధ్యాయములలో సారాన్ని సంగ్రహంగా తెలుసుకున్నాం. ఈ తరువాత 6 అధ్యాయములు ఈసారి గీతా ప్రవచనాల్లో ప్రధానంగా భక్తి మార్గాన్ని గురించి, భక్తిని గురించి మనం చెప్పుకుందామని మా రంగనాథన్ గారు మొదట నన్ను ఆదేశించారు. అందుచేత నేను ఆ మార్గానికి చెందిన పెద్దలకు సంబంధించిన వాడిని అవడం చేత నన్ను ఆదేశించారేమో అనుకున్నాను. నేను భగవద్గీతలో 2 మార్గములుగా పెద్దలు భావిస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞాన మార్గము, కొంతమంది భక్తి మార్గము. అంటే 2 దారులు ఉన్నాయా? ఒకటే దారి.
కానీ ఆ పేరు కొంతమంది దాని పేరు భక్తి అని, కొంతమంది జ్ఞానమని వ్యవహరిస్తారు అనుకుందాం. జ్ఞాన మార్గము అన్నప్పుడు జ్ఞానం అంటే పరతత్వము యొక్క జ్ఞానము. తత్వజ్ఞానమునకు జ్ఞానమని పేరు. తత్వమేది అనే విచారణ ముందు తెలుసుకోవాలి. హితమేది తెలుసుకోవాలి. పురుషార్థమేది తెలుసుకోవాలి. 3 విషయములను ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. తత్వము, హితము, పురుషార్థము అంటారు. తత్వం అంటే ఎల్లప్పుడూ మార్పు చెందకుండా ఉండే ఒక వస్తువు ఉన్నది అని చెబుతుంది శాస్త్రం, వేదములు. అది ఏది? తత్వం అంటారు దాన్ని. తత్ అంటే అది, త్వం అంటే ఇంగ్లీషులో నెస్ అంటూ ఉంటారే, ఆ నెస్సు లాంటిది త్వ. అంటే తత్వం అంటే అది అనే వస్తువు యొక్క స్వభావం. అది అనే మాట ఎక్కడ వాడినా కారణమైన దానిని అది అంటారు, కార్యమైన దానిని ఇది అంటారు. కారణము అంటే మనకు కనపడదు కనుక దానిని తత్ అనే శబ్దము చేత ఉపనిషత్తు వాడింది, దానిని సతు అనే శబ్దము చేత వాడింది. దాని యొక్క స్వరూపమేమో చెప్పేదానికి తత్వం అని పేరు. రెండవది హితము. హితం అంటే ఉపాయము అని అర్థము. దానిని పొందటానికి మనం అనుసరించవలసిన మార్గమేది, దానికి హితమని పేరు. మొదటిది తత్వము, రెండవది ఉపాయము, మూడవది పురుషార్థము. పురుషార్థం అంటే పురు అంటే శరీరమునందు, స అంటే ఉన్నవాడు, అంటే సమస్తమైన జీవరాశి, అర్థ అంటే కోరి పొందవలసినది ఏది, అది పురుషార్థము. పురుష అర్థ పురుషార్థ. శరీరమునందుండే ఏ వ్యక్తి అయినా, శరీరధాని అయిన జీవుడు దేనిని పొందవలనని కోరాలి, ఇది పురుషార్థం. ఈ 3 విషయాలే సర్వశాస్త్రములు ప్రతిపాదిస్తాయి. తత్వము, హితము, పురుషార్థము. ఆ నిరూపణలో శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, పూర్ణప్రజ్ఞ ఆచార్య వారు ముగ్గురు కూడా ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రములను, భగవద్గీతనే ఆధారంగా చేసుకొని ముగ్గురు ఒకే విధముగా అనడానికి వీలు కాని ఒక విధముగా చెప్పారు. ఏమి భేదమా అభేదమా? మొట్టమొదట వేటికి? ఈ శరీరములో ఉన్న జీవుడు అన్నిటికీ మూల కారణమైన బ్రహ్మము ఒకటా వేరా అన్నది మొదటి ప్రశ్న బయలుదేరింది. ఆ రెండు ఒకటే అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం. కాబట్టి వారు సమస్త జగత్తు ఒకటే పదార్థం, ఇన్ని పదార్థములు లేవు అన్నారు. ఇవాళ ముందు ఉపోద్ఘాతం ఎందుకు మనం చూస్తున్నామంటే భక్తికి వస్తున్నాం కనుక ఈ భక్తికి జ్ఞానానికి ఉండే భేదం కొంచెం తమకు మనవి చేసి భక్తిలోకి వెళదామనే ఉద్దేశ్యంతో ప్రారంభించాను, క్షమించండి. దీనిని అద్వైతం అని వ్యవహరిస్తాం మనం అందరం. అద్వైతం అంటే అర్థమేమి? ద్వి అంటే రెండు, ద్విత అంటే రెండుగా నుండుట, ద్విత ఏ ద్వైత అయింది. ద్వైతం అంటే రెండుగా నుండుట. ఇప్పుడు దానికి ముందు ఆ పెట్టాం. ఆ అంటే నెగటివ్, అంటే రెండుగా నుండుట లేదు. ఇది అద్వైతం. అద్వైతం అంటే రెండుగా ఉండుట లేదు. ఒకటి అనకూడదా? అనకూడదు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి అనగానే ఒక శబ్దము చేత నిర్దేశింపబడదగినది అయిపోయినది. కాబట్టి అట్లా చెప్పకూడదు, రెండుగా లేదు అనాలి. ఏది చెప్పినా వ్యతిరేకముగా చెప్పాలి, కానీ పాజిటివ్గా చెప్పడానికి వీలు కానిది అని వారి సిద్ధాంతం. చేత ఇది అని చెప్పడానికి వీలు కాని వస్తువుది కనుక రెండుగా లేనిది, అది అద్వైతం. చేత అద్వైతం అంటే రెండుగా లేదు, ఒకటే. ఒకటే అని మనం అనుకుంటున్నాం, మనకి బోధపడ్డానికి. వారు అనలేదు. వారు ఏమన్నారు? రెండు పదార్థములు లేవు అన్నారు. అంటే మనకి బోధపడ్డది ఏమిటంటే ఒకటే ఉన్నది అని మనకి బోధపడ్డది. కాబట్టి ఈ సమస్త జగత్తు అద్వైతము అన్నారు. అద్వైతము అనగానే అయితే మరి జీవ ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారా లేదా? జీవ అంటే కర్మవశము చేత శరీరములో
ఉండి జ్ఞానమునకు సంకోచము కలిగి దుఃఖమును అనుభవిస్తున్న ఆత్మకి జీవాత్మ అని పేరు. ఆత్మ అంటే మనల్ని మనవి చేశాను మీకు, వ్యాపించి ఉండునది అని అర్థము. ఈ శరీరములో శిరస్సు మొదలుకో పాదము దాకా వ్యాపించి ఉంటుంది ఒక తత్వము లోపల ఉన్నది, దాని పేరు ఆత్మ. ఇట్లా శరీరము దగ్గర నుంచి పాదము దాకానే కానీ దీనిని దాటి వెలుపలికి వ్యాపించలేదు. ఈ ఇంద్రియములు లేకపోతే బయటికి ప్రసరించలేదు కనుక అది పరిమితమైనది, సంకుచితమైనది. అట్లా సంకుచితమై దేని చేత? కర్మ చేత, అవిద్య చేత సంకుచితమై ఒక శరీరమునకు మాత్రమే పరిమితమైన వ్యాప్తి కలిగినటువంటి వస్తువుకి ఆత్మ అని పేరు పెట్టారు. అది జీవ ఆత్మ. మరొకటి సర్వత్రా సంకోచము లేకుండా, అవిద్య చేత కాని కర్మ చేత కాని సంకోచమును పొందకుండా, సర్వదేశముల యందు సర్వకాలముల యందు ఎల్లప్పుడూ వ్యాపించి ఉండే తత్వం ఒకటి ఉన్నది. అది పరమాత్మ, బ్రహ్మ అని దాని పేరు. ఆ బ్రహ్మము ఈ ఆత్మ రెండు ఒకటా మరి రెండా అని ప్రశ్న వస్తే ఉపనిషత్తులలో ఏమి రెండని ఉంది ఒకటని ఉందా? చిక్కది పెట్టేసే ఉపనిషత్తుల వాక్యాలు అర్థం కాక అవి ఋషులకు జ్ఞానులకు కాని అస్మదాదులకు గోచరము కావు కనుక వారు చెప్పిన మార్గమును అనుసరించే వెళ్ళాలి కానీ మన బుద్ధితో దానిలోకి చొరబారడానికి ప్రయత్నించకూడదు. అందుచేత మనం ఎవరిని అనుసరించామో వారు ఏమి చెప్పారో దాన్ని అనుసరించి దాని వ్యాఖ్యానం చెప్పాలి. ఏమంటే ఇలా చెప్పకూడదా అలా చెప్పకూడదా అని ఎవరు ప్రశ్నించకూడదు. మీకు అద్వైతమందు శంకర భగవత్పాదుల యందు అనుయాయులమై వారిని సేవించినప్పుడు వారు చెప్పింది ప్రమాణం. అంతే తప్ప మరి ఇలా అన్నారే అని ఎవరిని అడగండి. ఒకరినే విశ్వసించాలి. అది మన సిద్ధాంతం. కాబట్టి వారు చెప్పినది ఏమి అంటే రెండు లేవు, ఒకటే తత్వము. ఆ తత్వం ఏది అంటే ఇది మరి జీవా బ్రహ్మ రెండు ఒకటి. ఎక్కడున్నది అంటే వేదములో ఉన్నది. ఎక్కడుందండి? తత్వమసి ఒక వాక్యం. ఇది చాలా పెద్ద ప్రమాణమైన వాక్యం, అందరికీ ఇదే మహావాక్యం. ఏమిటి వాక్యం? తత్ అంటే అది, ఇందాక మనవి చేశాను. త్వం అంటే నువ్వు అంటే తత్ అంటే అదంటే కారణం. త్వం అంటే నువ్వు అంటే జీవుడు. అసి అంటే అయ్యున్నావంటే అది నువ్వు ఒకటే అని చెప్పింది. కాబట్టి రెండు లేవు. తత్వమసి అన్నారు కనుక రెండు లేవు. స్పష్టంగా ఉపనిషత్తు చెప్పింది ఒకటే అన్నారు వారు. దానికి అన్ని సమర్థనం చేసి చక్కగా నిరూపణం చేసి మొదట మనకి అద్వైతాన్ని స్థాపించారు వారు. అయితే జ్ఞానం అంటే ఏ జ్ఞానము కలగాలి? జ్ఞానం అనే మాటకి అర్థం ఇది అర్థం. జీవ బ్రహ్మలు రెండు ఒకటి కాని రెండు కాదని జ్ఞానమునకు జ్ఞానం అని పేరు. జ్ఞానమార్గం అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం అని అర్థం కాదు. రెండు లేవని ఎరుగుట. తెలుసుకోవడానికే ఉంది, ఉన్నదంతా ఒకటే. ఈ ఉన్నదానిని నీవు తెలియక రెండు అనుకుంటున్నావు. రెండు కాదని తెలుసుకుంటే పోయింది. మరేముంది? తెలియబడేది లేదు, తెలుసుకునేవాడు లేడు, తెలివి లేదు. ఈ మూడు తెలుసుకునేవాడు అదే, తెలియబడేది అదే, తెలివి అదే. ఈ త్రిపుట్ అంటారు దీనిని ఈ వేదాంత మార్గంలో. ఈ మూడు నీ యొక్క అవిద్య చేత వచ్చేవి కానీ తెలుసుకునేవాడవు నీవు నేను అంటున్నావే. ఈ నేను అనేది లేదు, తెలుసుకునబడేది వేరే లేదు, రెండు ఒకటే. ఇది తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి జ్ఞానం అంటే అర్థమేమి? రెండు లేవు ఒకటని ఎరుంగుట జ్ఞానము. ఇది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలో పయనించిన వారు గీతను ప్రమాణంగా అంగీకరిస్తారు. వారు దీనిలో కర్మ ఉండాలి, జ్ఞానము ఉండాలి. కానీ ఆ జ్ఞానం అనేది జీవ బ్రహ్మలకు భేదము లేదని ఎరుంగుట ఏ జ్ఞానం, దానికి ముందు భక్తి ఉండాలి. కర్మ, భక్తి, జ్ఞానము ఇది వరుస. ఎంతసేపు ఈ శరీరం కాదు, పెదవి కదలినంతసేపు రెండు తప్ప ఒకటి ఉండదు. అందదు భావనకి. ఇది ఎవరికైనా అందేది కాదు, అనుభవింపబడేది. అనుభవింపబడేది మాటలతో చెప్పాలంటే రెండైపోతుంది. కాబట్టి అనుభవింపబడేదాన్ని చెప్పావు, అప్పుడే చెప్పబడ్డది. చెప్పాడు, రెండొచ్చాయి. కర్మ చేశాడు, చేయబడ్డది, రెండొచ్చాయి. ఏదొచ్చినా మీకు రెండు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏమిటి చేయాలి? నోరెత్తడానికి ఇలా ఊరుకోవాలి. కాబట్టి మనకు ఒక శ్లోకం ఉంది, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు గారు కూర్చున్నారట,
ఏమిటి చెప్పమంటే ఏం చెప్పక్కర్లేదు, చెప్పడేమిటి? అవతల చెప్పడానికి వాళ్ళు లేడు, చెప్పే నేను లేను కనుక దానంతటా అవగతం కావాలి, ఇది భాషించాలి లోపల. ఈ స్థితి ఎక్కడో అందదు కనుక దానికి ముందు దశ భక్తి అన్నారు వారు. ఎంతకాలము నువ్వు వేరు భగవంతుడు వేరని అనుకున్నంతసేపు భక్తి. అసలు రెండు లేవనుకుంటే జ్ఞానము. కాబట్టి జ్ఞాన మార్గమునకు ముందుండేది భక్తి. దానికి ముందు ఈ మనసు పరిశుద్ధమైతే కాని కుదరదు కనుక అంతఃకరణ శుద్ధికి కర్మ. అంతఃకరణ శుద్ధి కలగడానికి కర్మ. కర్మ చేత అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత భక్తితో తాను భగవానుని ఆరాధన చేస్తే ఉన్నంతకాలము చేయడమే ఆరాధన. అనుభూతి కలిగిన నాడు తనంత తాను లోపల భాషిస్తుంది. అది మాటలకు అందేది కాదు, చేసేది కాదు, సాధింపబడేది కాదు, పొందబడేది కాదు. కాబట్టి దీనిని వారు అందముగా చెప్పి ఇది కేవలం అనుభూయమానం, అనుభవింపబడేది అని వారు చెప్పారు. దానికి అనుగుణంగా భగవద్గీత బ్రహ్మసూత్రాలన్నిటికీ అందరూ భాష్యాలు రాశారు. ఇది జ్ఞాన మార్గం అంటే. ఈ సిద్ధాంతంలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము మూడు వరుస. ఇప్పుడు రెండో మార్గానికి వద్దాం, భక్తి మార్గానికి. ఈ మార్గంలో ఈ భగవానుడు బ్రహ్మము పరమాత్మ అనేది కొంతసేపు ఉండిపోయేది కాదు, ఇది ఎప్పుడూ ఉండేది. అంటే తత్వము అనబడేది కేవలము నిర్గుణమైన బ్రహ్మము కాదు, గుణములు కలది, రూపము కలది. అంటే తత్ అంటే అది కదా, అదంటే కారణము కదా. కారణం అనగానే గుణం ఉన్నట్టు లెక్క. కారణమైన దానికి ఏముండాలి? ఒక వస్తువును పుట్టించే శక్తి ఉండాలి. ఆ వస్తువును పుట్టించడానికి తగిన జ్ఞానం ఉండాలి. కాబట్టి జ్ఞానము శక్తి లేని వస్తువు ఒకడు కుమ్మరున్నా ఈ మట్టితో ఈ కుండ చెయ్యొచ్చు అని తెలియకపోతే చెయ్యలేడు, చేసే శక్తి లేకపోతే చెయ్యలేడు, చెయ్యాలనే కోరిక లేకపోతే చెయ్యలేడు. కాబట్టి మనకు ఉపనిషత్తు ఏం చెప్పిందంటే సో కామయత, ఆయన కూడా సంకల్పించాడు, ఆయన చేశాడని చెప్పింది కనుక ఆయనకి గుణములు ఉన్నాయి. ఏ గుణములు? జ్ఞానం ఉన్నది, శక్తి ఉన్నది, ఇచ్ఛ ఉన్నది, ప్రయత్నం ఉన్నది, గుణములన్నీ ఉన్నదే కారణమైన తత్వము, అదే బ్రహ్మము. సర్వజగత్తుకి కారణమైనది బ్రహ్మమని ఉపనిషత్తు చెప్పింది కదా. సర్వజగత్తుకి కారణమైన తత్వమని ఎప్పుడు బ్రహ్మమును చెప్పామో ఆ బ్రహ్మమునకు శక్తి లేకపోతే, జ్ఞానము లేకపోతే కారణము కాదు కనుక కారణమైన తత్వములో గుణములు ఉన్నాయి, ఉపనిషత్తే చెప్పింది. భక్తి మార్గంలో మాట్లాడుతున్నాను, అక్కడికి అలా ఆపేయండి. ఎందుకంటే దాని విషయంలో లేనిప్పుడు నేను భక్తి మార్గంలోకి వస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఏమిటి? ఆయనకి గుణములు ఉన్నాయి. ఎప్పుడున్నాయి? మూల తత్వములోనే ఉన్నాయి. కాబట్టి తత్వమే గుణములు కలది. తత్వము అయితే ఒకటా రెండా? ఒకటే. ఒకటా రెండా అంటే రెండు ఒకటిగా ఉన్నది అన్నారు భక్తి మార్గంలో భగవద్ రామానుజులు. భగవద్ రామానుజులు రెండు ఉంటాయి కానీ విడి ఉండవు, కలసి ఉంటాయన్నారు. విడి ఉండవు, కలసి ఉంటాయంటే ఎలా కుదురుతుందండి? రెండైతే రెండవాలి, ఒకటైతే ఒకటవాలి అంటే కాదు. ఒక పండు ఉంటుంది, ఆ పండుని రంగు ఉంటుంది, రుచి ఉంటుంది. రంగు రుచి పండుని ఆధారంగా చేసుకుని ఉంటాయి, కానీ రంగు పండు లేనిదే తాను ఉండదు, రుచి పండు లేనిదే తాను ఉండదు. పండు ఉంటేనే రుచి ఉంటుంది, పండు తీసేసి వేరే రుచి పట్టరా అంటే రాదు, పండు తీసేసి వేరే రంగు పట్టరా అంటే రాదు. రంగుతో రుచితో కూడి పండు ఉంటుంది. కాబట్టి పండు అనగానే రంగు రుచి కూడా ఉంటాయి. కాబట్టి ఇవి రెండు వేరే పదార్థములు, కానీ ఈ రెండు పదార్థములు దానిని ఆశ్రయించుకునే ఉంటాయి కానీ ప్రత్యేకముగా ఉండవు. కాబట్టి ఆశ్రయించుకునే కానీ ప్రత్యేకముగా ఉండవు కనుక ఈ మొత్తం ఏమి? విశిష్టము. విశిష్టమనగా ఒక కూడిక, ఒక చేరిక. ఇది ఒక కాంపౌండ్ కలిసి ఉంది. ఇందులో ఏముంది? ఒక ప్రధానమైనది ఈశ్వరతత్వం, బ్రహ్మతత్వం. దానికి చేరి ఒక తత్వము అచేతనమైన తత్వము, ఒక ప్రక్క చేతనమైన తత్వము. చేతనతత్వము అచేతనతత్వము అంటే చేతనుడంటే జీవుడు, అచేతనం అంటే ప్రకృతి. ఈ రెండిటితోటి ఎప్పుడు విడవకుండా కలిసి ఉంటేనే ఉంటాయి, వేరే ఉండవు కనుక వీటితో కూడి ఉన్నది బ్రహ్మతత్వము. ఇది స్థూలముగా అయితే నీకు జగత్ అంటున్నాము, ఇది సూక్ష్మముగా ఉంటే కారణం అంటున్నాం అని
ఆ ఉపనిషత్తులో ఉండే అదే వాక్యానికి వారు చెప్పిన తత్వమసికి వీరు అర్థం చెప్పి, వారు చెప్పిన ఉపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తుకి వీరు అర్థం చెప్పి, ఆ ఒకటన్నది రెండుతో కలసిన ఒకటి కాని ఒకటి కాదు అన్నారు వీరు. వారు రెండు లేదు ఒకటన్నారు, వారు రెండుతో కలసిన ఒకటి ఒకటన్నారు వీరు. వీరు అద్వైతమే, వారు అద్వైతమే. ఈ అద్వైతం ఏమిటి? రెండుతో కలసిన ఒకటి, అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది. అప్పుడు బ్రహ్మమే ఇప్పుడు బ్రహ్మమే అన్నారు వారు. అవును, అప్పుడు బ్రహ్మమే ఇప్పుడు బ్రహ్మమే అన్నారు వీరు. ఆ బ్రహ్మము లోపల రెండు చేరి ఉన్నాయన్నారు వీరు. చేరడం ఏమిటి? రెండు లేనివే లేకపోతే చేరడం ఏమిటన్నారు వారు. ఇది రెండు మార్గాలు. ఈ రెండు మార్గాలలో ఇప్పుడు భక్తి మార్గంలో మనం మాట్లాడుకుందుకు బయలుదేరుతున్నాం. 7వ అధ్యాయం నుంచి భక్తి షట్కం ప్రారంభిస్తున్నాం కనుక భక్తి మార్గంలో ఏమి కావాలి? భగవత్ స్వరూపం తెలియాలి. భగవత్ స్వరూపం తెలియగానే ఈ జీవుడు ప్రకృతి ఈ రెండిటికి అచేతనమైనది ఒకటి, చైతన్యము లేనిది ప్రకృతి, చైతన్యము గలవాడు జీవుడు. ఈ రెండు ఉన్నవా లేవా అంటే ఉన్నవి, కానీ అవి రెండు నాతోటే చేరి ఉన్నవి అని స్వామి చెబుతున్నాడు. ఏమిటి పంతులు గారికి సందేహం? సందేహం లేదా? అందుచేత ఈ రెండు ఎక్కడున్నాయి ఎలాగున్నాయని తెలియజేయడానికి విజ్ఞానము జ్ఞానము అని రెండు పేర్లు పెట్టారు. విజ్ఞానం అంటే ఈ రెండిటి కంటే దీని యొక్క వేరుతనమును తెలియజేయడం.